1.5 year లో 45 అవుట్లెట్స్ అంటే నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. బట్ హౌ ఎట్లా జరిగింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ యొక్క లస్సీ స్టోరీ? ఒక అవుట్లెట్ ని మనము ఎంతలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎంత ప్లేస్ కావాల్సి? 100 SFT నుంచి 200 SFT 1 lakh నెలకి సంపాదించేటట్టుగా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. దీనికి సంబంధించి ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి? కామన్ అండ్ రెగ్యులర్ ఫుడ్ లైసెన్స్, అసలు సీక్రెట్ ఏంటండి అంటే 45 అవుట్లెట్స్? శివానే బ్రాండ్ ఫర్ లస్సీ స్టోరీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఇవాళ మనతో ఉన్నారు లస్సీ స్టోరీస్ అధినేత. సో ఇతను ఏంటి అంటే లస్సీ స్టోరీ అని చెప్పి 1.5 year బ్యాక్ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని నుంచి 45 స్టోర్స్ అనేవి తాను అవుట్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, ఫ్రాంచైజెస్ గా. సో అయితే ఈ యొక్క బిజినెస్ తాను ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎలాంటి స్టడీ చేశారు, దీనికి సంబంధించి ఎలాంటి లైసెన్సులు కావాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ టర్న్ ఓవర్, ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యా, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ హియర్. యా, ఇట్స్ అవర్ ప్లెజర్ అండి. ఫైన్ అండి. యా, మీ పేరు? శివ. నా పేరు శివ. ఓకే, ఫైన్ అండి. సో ఈ యొక్క లస్సీ స్టోరీస్, సో చాలా 1.5 year లో 45 అవుట్లెట్స్ అంటే నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. ఒక 2 years, 3 years, 5 years ఆ తర్వాత అవుట్లెట్స్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ హౌ ఎట్లా జరిగింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ యొక్క లస్సీ స్టోరీ? సో 1.5 year back after COVID. Okay. So we know everybody how they face their situations. సో అందరి బిజినెస్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో లస్సీ స్టోరీ నేను నా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేశాను. ఓకే. సో నా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేసిన తర్వాత సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఫ్రాంచైజీ. సో ఐ డెంట్ గెట్ ఎనీ థాట్. నాకు స్టార్టింగ్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఏ థాట్ రాలేదు, ఫ్రాంచైజీ ఇద్దామన్న థాట్ రాలేదు. నా ఓన్ గా నేను సక్సెస్ అయిన తర్వాత ఐఎమ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. లేటర్ ఆన్ నాకున్న నెట్వర్క్ లో నా సర్కిల్ వచ్చి ఇలా ఫ్రాంచైజీస్ కావాలి అంటే నేను వాళ్ళతో వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి ఒక ఫ్రాంచైజీస్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అబౌట్ దేర్ ఫ్రాంచైజెస్. అండ్ నౌ ఆఫ్టర్ ద ఆల్ సక్సెస్ఫుల్ అవుట్లెట్స్ వీఆర్ ఇన్ టు పాన్ ఇండియా. సో ఓవరాల్ గా ఇండియా లెవెల్లో అన్ని ఫ్రాంచైజీలని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నంలో ఉన్నాను. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థాట్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఐడియా అండ్ యువర్ ప్రోగ్రెస్ టు. సో మన ప్రేక్షకులందరూ కూడా బిజినెస్ వాళ్ళనమాట. సో వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఏంటి, ఇదంతా కూడా కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్లెట్ ని మనము ఎంతలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, సో మీరు ఎందులో పెట్టారు ఏంటి? డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ అండి. మేబీ ఒక 100 SFT నుంచి 200 SFT వి నీడ్ దట్ స్పేస్. ఇది ఎంత ఉంటుందండి? సో ఇది 1000 SFT ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ కిచెన్ కానీ, నా ఆఫీస్ కానీ, టోటల్ అంతా సెటప్ అంతా ఉంటుంది. బట్ 200 SFT లో మనకు సరిపోతుంది. సో 200 SFT లో మేము మొత్తం సెటప్ చేసి ఇస్తాము. ఇట్ కాస్ట్ లైక్ 6 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద ఏరియా. ప్లేస్ చూపిస్తే చాలు. 6 to 10 lakhs మధ్యలో we can close it. So that definitely it will be good for who are looking for small kind of business. వాళ్ళకందరికీ వాళ్ళు ఓన్ గా ఒక బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీగా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ డోంట్ థింక్ దట్ ఇది పార్ట్ టైం జాబ్ అయితే కాదు. సో ఫుల్ టైం స్పెండ్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ గెట్ మంచి రిజల్ట్స్ వస్తాయి. 100% దే విల్ ఫీల్ హ్యాపీ దట్ దే హ్యావ్ టేకెన్ దిస్ ఫ్రాంచైజ్. ఓకే, సో వచ్చేసి ఇది మరి అన్ని సీజన్స్ లో బాగుంటుందా అండి? సో వాట్ కైండ్ ఆఫ్ మెనూ యు ఆర్ ఫాలోయింగ్? 365 days కి సరిపడేట్టుగా మెనూ తయారు చేసామండి. మా దగ్గర ఓన్లీ లస్సీలే కాదు, లస్సీ, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్స్, థిక్ షేక్స్ అన్ని ఉంటాయి. దానికి తోడు పిజ్జా, బర్గర్, శాండ్విచెస్, మోమోస్. సో సీజనల్లీ ఉంటది. ఇవాళ రేపట్లో సీజనల్ అంటే ఏం లేదండి. సో ఈవెన్ మంచి వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటారు, మంచి చలికాలంలో కూడా లస్సీలు తాగుతారు. సో దట్ డిపెండింగ్ అపాన్ ద ఏరియా. మాకు మాదాపూర్ ఏరియా లేదంటే హైటెక్ సిటీ, గచ్చిపోలి ఏరియాలో 365 days మంచి బిజినెస్ రన్ అవుతానే ఉంటాయి. సో ఓన్లీ కొన్ని పర్టికులర్ ఒక 10 to 20% ఏరియాస్ లో లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉంటాయి.
ఓకే ఓకే. సో ఫైన్ అండి. సో దీనికి సంబంధించి ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే ఇప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు వాట్ ఎవర్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒక కంపెనీతో మీరు టైప్ అవుతారు కదా, సమ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. సో ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? ఎవ్రీథింగ్ మేము ఇక్కడ నుంచే స్టాక్ పంపిస్తామండి. ఈవెన్ ఐస్ క్రీమ్స్ కానీ, కుల్ఫీస్ కానీ, పౌడర్స్, క్రషర్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అంతా ఉంటది. మేము ఇక్కడ నుంచే పంపిస్తాము. మా ఫ్రాంచైజీ వాళ్ళు మేము ఇచ్చే కాస్ట్ కంటే ఇంకా తక్కువకి వస్తుంది అంటే వి విల్ ఎంకరేజ్ దెమ్. వాళ్ళకి బెటర్ కాస్ట్ వస్తుంది రా మెటీరియల్ అంటే వి డోంట్ కీప్ ఎనీ రిస్ట్రిక్షన్స్. వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర కొనుక్కోవచ్చు. ఫైనల్లీ మాకు కావాల్సింది అంటే వాళ్ళకి మంచి అవుట్పుట్ రావాలి, మార్జిన్ రావాలి. సో ఐ వోంట్ రిస్ట్రిక్ట్ ఇన్ దట్ మార్జిన్స్. వాళ్ళు ఏదైనా మెనూ చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా డబ్బులు సంపాదించుకోవాల్సిన కదా వస్తారు. ఫైనల్లీ వాళ్ళకి మంచి అవుట్పుట్ వస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే ఫైన్. సో దీనికి సంబంధించి ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి? కామన్ అండ్ రెగ్యులర్ ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ఉంటది. అది కూడా మన స్విగ్గీ, జొమాటో లాగిన్స్ కావాలంటే ఇవన్నీ కంపల్సరీ కావాలి. దానికి కూడా మేము హెల్ప్ చేస్తాము డెఫినెట్లీ. ఇప్పుడున్న ఇష్యూ అందరూ ఫేస్ చేసేది మ్యాన్ పవర్ ఇష్యూ అండి. సో మనం మ్యాన్ పవర్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే నాట్ ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, తర్వాత లేదంటే కార్పొరేట్ థింగ్స్ కానీ అందరూ కూడా మ్యాన్ పవర్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. అది అందరికీ ఉండింది. బట్ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. చాలా జాగ్రత్తగా. సాలరీస్ ఏమన్నా వాళ్ళకి అలా ఏం లేదండి. ఇప్పుడు కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంది. సో పీపుల్ మన దగ్గర కాకపోతే ఇంకో దగ్గర కూడా జాబ్ దొరికిద్ది అన్న మైండ్ సెట్ లో ఉన్నారు. సో ఒకసారి మన దగ్గర ట్రైన్ అయ్యి వచ్చారు అనేవాడు మన దగ్గర గ్యారంటీగా ఉంటాడని లేదు. బట్ మన థింగ్స్ అంటే మనం వాడిని చూసేదాన్ని బట్టి వాడు మన దగ్గర పర్మనెంట్ గా ఉంటాడు. అదొకటే చాలా ఛాలెంజింగ్. మ్యాన్ పవర్ ఇస్ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ట్రైనింగ్ మేమే ఇస్తాం. ఎన్ని రోజులు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్? మనిషిని బట్టి కొంతమంది 10 రోజులు నేర్చుకుంటారు, కొంతమంది 1 month పడుతుంది. విల్ గివ్ అప్ టు 1 month ట్రైనింగ్. 1 month ఆఫ్ ట్రైనింగ్ అయితే మీరు ఇవ్వడం. ఈవెన్ ఎప్పుడన్నా వీకెండ్స్ లో కానీ కావాలంటే కూడా మా స్టాఫ్ ఇక్కడ నుంచి కూడా పంపించి వాళ్ళకి హెల్ప్ చేపిస్తాం. అందులో డెఫినెట్లీ విల్ సపోర్ట్ ఇట్. ఓకే. సో పర్ డే కావచ్చు, పర్ మంత్ కావచ్చు, టర్న్ ఓవర్ ఎలా ఉంటుందండి అసలు? అది కూడా ఏరియాని బట్టి ఉంటుందండి. డెఫినెట్లీ ఏరియాని బట్టి ఉంటుంది. మినిమం 5,000 వచ్చిందంటే పర్ డే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 5,000 కి బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. సో 5,000 పైన ఒక 10,000, 15,000, 20,000 డిపెండింగ్ అపాన్ ఏరియాని బట్టి బిజినెస్ ఉంటుంది. మన అన్ని అవుట్లెట్ ఆల్మోస్ట్ అలా బ్రేక్ ఈవెన్ లోనే ఉన్నాయి. ఏదో 1-2 అవుట్లెట్స్ తప్పితే. బట్ సో మరి ఎట్లా మరి వాళ్ళకి ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అవుట్లెట్స్ కి లాస్ వచ్చింది అనుకున్నప్పుడు మీరేమో వాళ్ళు లాస్ అనేది ఐ డోంట్ థింక్ అండి. లాస్ లేదు అనుకోవట్లేదు. బట్ కాకపోతే ప్రాఫిట్స్ రావు. సో అప్పుడు వాళ్ళు ఇంకా ఏమన్నా మెనూ యాడ్ చేయాలా, సో దట్ ఇంకా ఏమన్నా స్విగ్గీ, జొమాటోస్ లో కానీ ఆఫర్స్ రన్ చేయాలా, తర్వాత ఏమన్నా అదేంటి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇంకేమన్నా థింగ్స్ ఆలోచించాలా అనే దాని గురించి ఆలోచించేస్తే దే విల్ గెట్ ఆన్. ఏది కూడా పెట్టంగానే బిజినెస్ సక్సెస్ అవ్వదండి. మన ఇన్పుట్ ఉండాలి, మన హార్డ్వేర్ ఉండాలి, మన డెడికేషన్ ఉండాలి. ఫుడ్ ఇండస్ట్రీలో ఒక ప్యాషన్ ఉండాలి. ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీలో ప్యాషన్ ఉంటేనే నేను రమ్మని చెప్తాను. అన్నెసరీగా ఫుడ్ ఇండస్ట్రీకి ఏదో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నట్టుగా రావద్దు. ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్ లో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు కూడా దీనికంటే రాకముందు సూపర్ మార్కెట్ నడిపాను. కానీ నాకు ఫుడ్ ఇండస్ట్రీ మీద చాలా ప్యాషన్ ఉంది. నాకు ఇష్టమయ్యి నేను దీంట్లోకి వచ్చాను. అలాగే నడుపుతున్నా లేదండి, సూపర్ మార్కెట్ తీసేసాము. We are removed it and I am full-fledged into this one. Passion, if you have passion, definitely you will be successful in the food industry. Not only in this, ఏ బిర్యానీ పాయింట్ అయినా, ఏ టీ స్టాల్ అయినా నీకు ప్యాషన్ ఉంటేనే నువ్వు ఫుడ్ ఇండస్ట్రీకి రా. లేదంటే యూ డోంట్ కమ్ ఇన్ టు ఫుడ్ ఇండస్ట్రీ. ఓకే. సో మరి ఫ్యూచర్ మీ గోల్స్, ప్లాన్స్ ఏంటండి? అదేనండి, యాక్చువల్గా ఎవరైతే ఈ మార్కెటింగ్ జాబులు 20,000కి 30,000కి చేసుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. 1 lakh నెలకి సంపాదించేటట్టుగా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. ఓవరాల్ గా ఇక్కడ హైదరాబాదే కాదు, ఓవరాల్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ మాకు చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ఎంక్వైరీస్ ఆల్సో. మాకు పుణె నుంచి వచ్చింది, జైపూర్ నుంచి వచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది, బాంబే నుంచి కూడా ఎంక్వైరీస్ వచ్చాయి. సో నేను ఇంకా పాన్ ఇండియా గురించి ఆలోచిస్తున్నాను. సో ఎందుకంటే హైదరాబాద్ వరకే నేను ఇంకా సపోర్ట్ చేయలేకపోతున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టైం పెట్టలేకపోతున్నాను. సో ఐఎమ్ మేకింగ్ ఎ టీమ్ టు పాన్ ఇండియా లెవెల్లో నేను సక్సెస్ అవ్వాలంటే నాకు మంచి టీం కావాలి. ఆ టీం కోసం నేను సెట్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో డెఫినెట్లీ విల్ గో ఇన్ టు అదర్ స్టేట్స్. సూపర్ అండి. అసలు సీక్రెట్ ఏంటండి అంటే 40 అవుట్లెట్స్? శివానే బ్రాండ్ ఫర్ లస్సీ స్టోరీ. నాకు శివాని చూసి లస్సీ స్టోరీకి రాకూడదు, లస్సీ స్టోరీని చూసి బ్రాండ్ కి రావాలి. దట్ ఐఎమ్ మేకింగ్ ఇట్.
ఇప్పటి వరకు నా నెట్వర్క్ లో వాళ్ళకే నేను సో మార్కెటింగ్ అసలు ఏం చేసుకోలేదు. నో మార్కెటింగ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెటింగ్ చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇన్స్టా, వాట్సాప్ కూడా బాగా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో మరి అవి కూడా ఇంపార్టెంటే కదా, వాటి వైపు ఏమన్నా? డెఫినెట్లీ అండి. మేము అదే పాన్ ఇండియాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావాల్సిందే. సో హైదరాబాద్ వరకు నా సర్కిల్ వరకు నేను చేసుకోగలిగాను. బయటకు వెళ్ళాలంటే డెఫినెట్లీ ఐ నీడ్ డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అండ్ మీలాంటి మీడియా సపోర్ట్ కూడా ఉంటే నేను తొందరగా బయటికి ఎక్స్పాండ్ చేయగలుగుతాను. డెఫినెట్లీ we will do that. And don't think that we have only lassis. We have 365 days menu, 365 varieties of things. ఓకే, సో అది బాగుంది అనమాట. యాక్చువల్లీ అంటే సీజనల్ వైజ్ కాకుండా సో త్రూ అవుట్ ఉంటే కొంచెం కస్టమర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ మా ప్రేక్షకులందరికీ సో మీ వర్డ్స్ లో ఫ్యూ సజెషన్స్ ఇవ్వండి. లైక్ వాళ్ళకి లాస్ వస్తే ఎలా, అసలు ఎప్పుడు లాస్ అనేది రాలేదు కదా సార్, వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఏంటి, ఎలా అవుతుంది? ఇప్పుడు ఏ బిజినెస్ అయినా ప్రాఫిట్స్ లాసెస్ కామన్ అండి. ప్రతి బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ డౌన్ వచ్చినప్పుడు ఎందుకు డౌన్ వచ్చింది, మన దగ్గర ఏంటి ఫాల్ట్ ఏంటి, ఒక క్వాలిటీలో లేకుండా కస్టమర్స్ రావటంలో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా, లేదంటే మన రిసీవింగ్ బాగాలేదా కొత్త వాళ్ళతో, మన స్టాఫ్, అవన్నీ మనం ఆ పాయింట్స్ నోట్ చేసుకొని మనం అవి లేకుండా చూసుకుంటే డెఫినెట్లీ దే విల్ బి సక్సెస్ అండి. 100% ఫుడ్ ఇండస్ట్రీలో క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత కస్టమర్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి వచ్చాడు అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టుగా వాడితో మనం బిహేవ్ చేయాలి. కస్టమర్ దేవుళ్ళు మనకి. కస్టమర్ కమ్స్ వీ హ్యావ్ టు పొలైట్లీ discuss about our menu so that he come to know what is happening in the lassi store. ఓకే, సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మా ప్రేక్షకులందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో గైస్ అందరికి అర్థమైంది కదా, లస్సీ స్టోరీస్ అనేది 6 to 9 lakhs లో వాళ్ళైతే అవుట్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో మీరు కనుక పెట్టాలనుకున్నట్లయితే యూ కెన్ అప్రోచ్ అనమాట. సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. యా, సో దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్ అండ్ మనీ కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్లో ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.